ఎవరికీ అనుమానం రాదని దాన్ని స్వర్ణే నా గదిలో దాచుంటుంది. అదే నా అనుమానం. అనుమానం పెనుభూతం. అంతా సవ్యంగా జరిగిపోయిన తర్వాత నా అనుమానం, నా డౌటు, నా సందేహం అంటూ దాన్ని తిరగదోడి వాళ్ళని వీళ్ళని ప్రశ్నించి నిలదీయటం, పంచాయతీ చేయడం కరెక్ట్ కాదే. పదా అవును గ్రాని, సీత వదిన తీశానంది, ఇచ్చింది. ఇంకా ఎందుకు ఈ రచ్చ? మీరు కాస్త ఆగుతారా? స్వర్ణ, ఇట్రావే. సీత, నువ్వు కూడా రా. మర్యాదగా నిజం చెప్పండి. నేనే దాచాను అమ్మమ్మ గారు. అబద్ధం. సీత నేనే తీశానంటుంటే అబద్ధం అంటారేంటి అత్తయ్య గారు? సీత గదిలో చేసిన ఆలస్యమే అది అబద్ధమని స్పష్టంగా చెప్తుంది. ఒంట్లో బాగలేదు, నువ్వు కంగారు పెట్టావు, అందుకే ఆలస్యమైంది. ఒంట్లో బాగోలేని మనిషి, దాని మీద ప్రమాణం చేసి చెప్పవే. స్వర్ణ, చెప్పవే. మీ అక్క దాచిందా, నువ్వు దాచావా? అది అది దాని నర్సు కూడా చెప్తుందే నీ దాపరికం అబద్ధమని. అవునా కాదా? అబ్బా వదిలేయమంటే నీ ఇంట్రాగేషన్ ఏమిటే? అమ్మా మీరు వెళ్ళండి. ఆగండి. వాళ్ళల్లో ఎవరు చేసినా తప్పు తప్పే, లెక్క లెక్కే. దాచి ఇవ్వడం కూడా తప్పేనా? ఆ దాపరికంలో అబద్ధం ఉంది కాబట్టి అది తప్పే. అందుకే ఇంకో ఒక్క తీసేస్తున్నాను. లక్ష్మి, ఒక్కల డబ్బా ఇలా ఇవ్వు. ఇదిగోండి అత్తయ్య గారు. మూడో ఒక్క. ఇందులో ఎన్నున్నాయో లెక్క నాకు తెలుసు. ఇవి దగ్గర పడకముందే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను. పిచ్చి వేషాలు మానుకోండి. ఎందుకు తలతిక్క పనులు చేస్తూ తప్పులు లెక్క పెట్టేలా చేస్తున్నావు? ఆ మొలతాడు కడితే నీకేమైంది? వాణ్ణి వెండి బంగారాలతో కట్టేసి
నాకు కాకుండా చేస్తుందేమో అన్న భయంతో దాచానక్క. ఇప్పుడు దాస్తే ఆ తర్వాత అయినా కడుతుంది కదా. దానివల్ల ఒక తప్పు పెరిగింది. వక్క తగ్గిందే గాని ఏం లాభం వచ్చింది చెప్పు. మరో తప్పు నా నెత్తి మీద వేశావు. సారీ అక్క, ఇంత అవుతుందని అనుకోలేదు. అనుకోవు, నువ్వు ఏమీ అనుకోవు. నీ గురించి నీ బిడ్డ గురించే కానీ ఎవరి గురించి ఆలోచించవు, అనుకోవు. సీత, నువ్విలా ప్రతిదానికి తన తప్పు నీ మీద వేసుకుంటే తనకి రెస్పాన్సిబిలిటీ తెలియదు అన్నా వినవు. హద్దు ఉంటుంది సీత, దేనికైనా హద్దు ఉంటుంది. చాలా తప్పు చేస్తున్నావు. ఏంటి తప్పు? నువ్వు నీ తమ్ముడి కోసం నన్ను కాదండం తప్పు కాదు, కానీ నేను నా చెల్లెల కోసం చేస్తే అది తప్పా? అలా నువ్వు నష్టపోయి నన్ను కష్టాల పాలు చేస్తావా? అందరూ బాగుంటారు, మనమే ఒకరికొకరం కాకుండా పోతాం. సీత, ఇదే ఫైనల్. నెక్స్ట్ ఏమైనా చేస్తే నేను ఎక్స్క్యూజ్ చేయలేను. నా చెల్లెల కోసం నేనేది లాస్ట్ అనుకోను. ఫూలిష్గా బిహేవ్ చేయకు సీత. నన్ను నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు. నీ హెల్త్ కండిషన్ చూసి కంట్రోల్ అవ్వాల్సి వస్తుంది. చేసింది చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నా మూలంగా వీళ్ల మధ్య గొడవ మొదలైంది. దీనంతటికీ నేను అనుకున్నది చేస్తే ఫుల్ స్టాప్ పెట్టచ్చు. వేరు కాపురమే కరెక్ట్. సీత, త్వరగా తీసుకురమ్మా. రఘు, సాకేత్, భోజనాలు వడ్డిస్తాను రండి. స్వర్ణ, వెళ్దాం పదా. నేను బాబుకి పాలు తాగించి నిద్రపుచ్చొస్తాను. నువ్వు వెళ్ళు బావా. సరే. ఏం నాన్నా, నిద్ర వస్తుందా? చిచి, పడుకో. రఘురాం రావడం లేదేంటి? కోపం వచ్చినట్టుంది. నువ్వు బజ్జుకో. ఇదిగోండత్తయ్య. ఓ, నేను వెళ్ళి స్వర్ణం తీసుకొస్తాను. భోజనం వద్దు, ఏమీ వద్దు. రఘు, అత్తయ్య గారు భోజనానికి రమ్మని పిలిచారుగా, రావే. నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదా, లేకపోతే అలిగావా? అలిగాను కాబట్టే ఆకలి అవడం లేదు. ఎవరి మీద నీ కోపం? ఎవరి మీదో నీకు తెలీదా? నేనేం చేశానని కోపం? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వద్దన్నదే చేస్తూ ఏం చేశానని కోపం అంటావేంటి? నువ్విలా స్వర్ణ చేసిన ప్రతి తప్పు నీ మీద వేసుకుంటే తనకెప్పుడు రెస్పాన్సిబిలిటీ వస్తుంది? నువ్విలా రక్షించడం మానుకుంటే కానీ తను తప్పులు చేయడం మానదు. మొలతాడు దాడివేంటి? నేనే ఆ పని చేశానని నువ్వు తిట్లు తిండవేంటి? నేను అలా అంటుంటే నాకు బాధగా ఉండదా? మన మధ్య ఉన్నంత అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్య లేదు. అది కాస్త తొందరపాటు మనిషి. సాకేత్కి సమర్థించేంత సమయస్ఫూర్తి లేదు. అందుకే నేను తలదూర్చాల్సి వస్తుంది. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడన్నా అది రియలైజ్ అవుతుందన్న నమ్మకంతో. నీ నమ్మకం నెరవేరేలోపు ఒక్కలైపోతే మన సంసారం చెక్కలవుతుంది. చూడు సీత, మళ్ళీ ఈ జన్మలో నేను ఒంటరితనం భరించలేను. ఎల్లకాలం ఏదో ఒక సమస్యతోనే బతకాలా? అమ్మ ఉన్నంతకాలం వీళ్ళందరికీ దూరంగానే ఉన్నాను. అమ్మ క్యాన్సర్తో బాధపడుతూ కూడా నా కోసం తను ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. తరువాత ఆఖరి క్షణంలో కలిసింది. ఏం దక్కింది? కొంతకాలం అమ్మ నానమ్మ అనే పరిస్థితిలో బతికాను. ఇప్పుడు మళ్ళీ నువ్వా నానమ్మ అనే సందిగ్ధంలో బతకాలా? నా వల్ల కాదు సీత. అంతదాకా రాదు అంటుంటే బ్రతకమంటావా అంటావేంటి? గ్యారంటీ లేదంటున్నా. నువ్వు మళ్ళీ ఇన్వాల్వ్ అయి స్వర్ణ తప్పుని నీ నెత్తిని వేసుకోను అని ప్రామిస్ చేయి. అప్పుడే నేను భోజనానికి వస్తాను. సారీ, అలాంటి ప్రామిస్ నేను చేయలేను. చూడు, అందరం కలిసి సంతోషంగా ఉండబోతున్న సమయంలో
నువ్వు లేనిపోని ప్రాబ్లం క్రియేట్ చేయకు. ప్రాబ్లమ్స్ నువ్వు క్రియేట్ చేస్తూ నన్ను క్రియేట్ చేయొద్దంటావేంటి? సీత పిలవడానికి వెళ్ళిందన్నా ఇంకా రాలేదే? రఘు రఘురామ్, వస్తాడులేవే, నువ్వు తిను. మీలాగా నాకేం ఆకలి కొట్టుకుపోవటం లేదు. సరే కూర్చో. స్వర్ణ, వెళ్ళవే, వెళ్ళి వాళ్ళని పిలుచుకురాపో. చూడు సీత, నువ్వు ప్రామిస్ చేయిందే నేను రావడం జరగదు. ఇలా పరీక్షలు పెట్టి నన్ను ఇబ్బందుల్లో పెట్టొద్దు. నేను మళ్ళీ మళ్ళీ ఇబ్బందుల పాలు అవదలుచుకోలేదు. నిన్ను ఇబ్బందిలో చూడదలుచుకోలేదు. నీకు ప్రామిస్ చేసి దాని బతికి ఇబ్బంది పాలవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నాకంటే నీకు నీ చెల్లెలే ముఖ్యమా? నాకన్నా నీకు నీ తమ్ముడే ఎక్కువ అని ప్రూవ్ చేసావు కదా. పెడార్థాలు తీయకు. నేను ఎందుకు చేశానో నీకు తెలుసు. ఎవరి కోసమో అయితే అంతదాకా రావు. అంతదాకా వచ్చాను కాబట్టే మళ్ళీ ఇంట్లో ఉండగలుగుతున్నాం. నువ్వు తిరిగి ఒంటరిగా బయటికి వెళ్ళే పరిస్థితి రాకూడదనే నేను ఇంతగా అనేది. నేను నా చెల్లెలి సంసారం కోసమే ఆరాటపడేది. వాళ్ళు వేరు, మనం వేరు. ఓహో, అలాంటి అభిప్రాయం కూడా ఉందా నీకు? నేనేమి నీలా అనుకోలేను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏంటి బావా, ఏమైంది? ఎందుకు అక్క మీద అరుస్తున్నావు? నా భార్య మీద నేను అరుస్తాను, నీకేంటి? అదేంటి బావా అలా కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త లేదు, పాత లేదు. వెళ్ళవతలకి. మారిపోయావు బావా, చాలా మారిపోయావు. ఏయ్, అనవసరంగా మాట్లాడుకో. నా మార్పుకి కారణం నువ్వు. నేను తన మీద అరవడానికి కారణం నువ్వు. తను అంతంత మాటలు పడాల్సిన అవసరం ఏంటంటే నా చెల్లి కోసం అంటుంది, కానీ ఆ చెల్లెలేమో నేను నా కొడుకు, అంతే. అదే నా ప్రపంచం. ఎవరు ఎటుపోయినా నాకు అనవసరం. ఎవరి సంసారాలు ఎటుపోయినా ఏమైపోయినా ఏం పర్వాలేదు. నా పంతం నెగ్గాలి, నేను నెగ్గాలి అనుకుంటుంది. అయ్యో అక్క అని ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ఆలోచిస్తున్నావా? నో, నీకేం పట్టవు. సెల్ఫిష్నెస్. నీ సుఖం, నీ సంతోషమే నీకు ముఖ్యం. సుఖ సంతోషాలు ముఖ్యం అనుకుంటే సిగ్గు వదిలి మనసు చంపుకొని మీ నాన్నమ్మ కాళ్ళు ఒత్తుతూ బతికేదాన్ని. ఇలా ఎందుకు సర్టిఫికేట్ కావాలని పోరాడతాను? స్వర్ణ, ఆగదు, ఆగదు సీత. తనకు ఎవ్వరన్నా లెక్కలేదు. నీ తప్పు నెత్తినేసుకొని తను చెడవుతుంది కనుక ఇలాంటి మాటలు అన్న వాళ్ళందరి మీద ఒంటికాల మీద లేస్తున్నావు. కానీ నీ మూలంగా ఎంతమంది అశాంతికి గురవుతున్నారో ఆలోచిస్తున్నావా? రఘురామ్, ఆపుతావా? అసలు వీటన్నింటికి కారణం ఎవరో అదే ఆలోచించు. ఏదో నీ భార్య ఎవరి తప్పులను నెత్తినేసుకుంటుంది అని అంటున్నావు, కానీ చాలా పెద్ద తప్పుని అది నా కోసం నెత్తినేసుకుంది. మన కోసం త్యాగం చేసింది. అది మర్చిపోయి మాట్లాడొద్దు. ఎప్పుడో ఏదో చేసిందని ఇప్పుడు నువ్వు రుణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావా? వద్దు రఘురామ్, ఇప్పుడు గతాన్ని తవ్వుకుంటూ స్పర్ధలు పెంచుకోవడం అనవసరం. అందరం ఓపికగా ఉండడం మంచిది. ఏమిటే, పిలవటానికి వెళ్ళిందా అడగటానికి వెళ్ళిందా? అంతా అటే వెళ్ళారు. సర్లే, వడ్డించు. వాళ్ళకి ఆకళ్ళు లేవేమో, నువ్వు కానివ్వు. అమ్మా, నేను వెళ్ళొస్తానుండు. నువ్వు తినరా, వాళ్ళు వస్తారులే. అమ్మమ్మ గారు మరోలా అనుకుంటారు. రా రఘురామ్. పద బావా ప్లీజ్, మళ్ళీ తప్పు జరగకుండా చూసుకుంటాలే. రా బావా. అదిగో వాళ్లే వస్తున్నారుగా, ఎవ్వరూ వెళ్లాల్సిన పని లేదులే. ఏమిటి సీత, ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఆయన ఫ్రెష్ అయ్యి వస్తానంటే ఆగామమ్మమ్మ గారు. ఫ్రెష్ అయ్యి వస్తానన్నాడా? మరి మొహం ఏంటి అలా ఉంది? అవును స్వర్ణ, నీ మొహం ఏమిటి మాడిపోయింది? మాడలేదు వాడలేదు, బానే ఉంది కదమ్మమ్మ. ఏమిటే, నేనా మాత్రం తెలుసుకోలేని దానిలా కనిపిస్తున్నానా? ముఖాల్ని బట్టి ఎవరు ఏ మూడ్లో ఉన్నారో చెప్పగలను నేను. ఫేస్ రీడింగ్ అగ్రాని. ఇప్పుడు ఈ రీడింగుల సంగతి ఎందుకు గాని, ముందు అందరూ భోజనం చేయండి. స్వర్ణ, నువ్వు కూడా కూర్చో. కూర్చో. లక్ష్మి, పెరుగొడ్డించు. అదేంటమ్మమ్మ గారు, అప్పుడే పెరిగా? బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బతకూడదే.
మీ తాతలాగా. ఆ? ఎప్పుడు నా తిండి మీదనేనా నీ సెటైర్లో? నాకు ఆ దేవుడు మంచి మిషన్ ఇచ్చాడు. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి ఫోన్ చూసొస్తాను. లక్ష్మి, అత్తయ్య నా టాబ్లెట్లు తీసి పెట్టావా? పెట్టాను అత్తయ్య. సరే. హలో, నేను మంగమ్మ గారి బంధువును మాట్లాడుతున్నానమ్మా. రేపు మీ ఇంటికి మంగమ్మ గారి మునిమనోని చూడ్డానికి వస్తున్నాము. మంగమ్మ గారితో చెప్పండి. అలాగేనండి, నేను అమ్మమ్మ గారితో చెప్తాను. ఉంటానమ్మా. సరే, మంచిది. ఏంటి రఘురామ్, ఏం తినడం లేదేంటి? ఏమైనా పెట్టుకో, నీ వడ్డించినా. నాకన్నా ఫోనే ముఖ్యమైందా? ముఖ్యమైన ఫోన్ ఏమోనని వెళ్ళాను. సరే, నువ్వేది ముఖ్యం అనుకుంటే అదే చెయ్యి. రఘురామ్, భోంచేయ్. నాకు వడ్డించడం ఇష్టం లేనప్పుడు వడ్డించినా తినాల్సిన అవసరం నాకు లేదు. ఏమైంది సీత? ఎందుకలా వాడు కోపంగా వెళ్ళాడు? కారణం కోపం కాదత్తయ్య గారు, ఇక్కడికే బతినాడు తీసుకొచ్చాము. బావా ఏం లేదు అత్తయ్య గారు, ఏదో మనసులో పెట్టుకుని ఏదేదో అంటున్నారు. ఏంటమ్మా సీత, మీ మధ్య ఇలాంటి తగాదాలు? వెళ్ళు, వెళ్ళి రఘురామ్ని పిలుచుకురా. ఆ అలకి ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. వదిలేండి అత్తయ్య గారు, మీరు తినండి. ఏంటో దీని అలా అంటావు? ఆయన మీ అన్నయ్యే కదా, మీ మూడు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కదా. అది కాదక్కా. నువ్వు మాట్లాడికే మరీ ఎక్కువ చేస్తున్నాడు. చెప్పినా అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాను? ఇదంతా నా కర్మ. సాకేత్, నువ్వు వెళ్ళి విషయం ఏంటో కనుక్కుని అన్నం తినిపించరా. ఆ ప్లేటు అలాగే అమ్మా. నేను అక్కకి నచ్చ చెప్పి తినిపిస్తాలే. ఏంటన్నయ్య ఇది? మమ్మల్ని కలపడానికి అంత శ్రమపడ్డా మీ ఇద్దరి మధ్య ఈ దూరం ఏంటి? అలకలేంటి? నువ్వు ఇలా ప్రవర్తించడం నాకు అస్సలు నచ్చలేదన్నయ్య. నాకు సీత చేసే పనులు నచ్చడం లేదు. అదే తనతో అంటే నాదే తప్పు అంటుంది. ఎంతసేపు నేను అలాగే చేస్తా అంటుందే కానీ నా గురించి ఆలోచించదే. ఎంతకాలం ఇలా? ఏంటన్నయ్య ఇది? నిన్ను వదిన అర్థం చేసుకోపోవటం ఏంటి? ఒక్కసారి కాదురా, ఇది 4వసారి. నా చెల్లెలి జీవితం అంటుందే కానీ తను ఇబ్బందులో పడుతున్నానని కానీ ఇలా కొమ్ము కాస్తూ పోతే స్వర్ణ మారదని అస్సలు ఆలోచించడం లేదు. పైగా నాతో పోటీ. నువ్వు నీ తమ్ముడి మీద చూపించే ప్రేమ నేను నా చెల్లెలి మీద చూపిస్తే తప్ప అని వాదిస్తుంది. ఏం చేయమంటావు? ఉప్పు కారం తినేవాళ్ళకి పౌరుషం ఉండదా? ఎదురు మాట్లాడుతుందే కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోదే. ఎదురు మాట్లాడుతుందే కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోదే. అక్క, బావ అనేది నిజమేగా. సరే అనొచ్చుగా. తన బాధలో భయంలో అర్థం ఉంది. ఏంటి అర్థం ఉండేది? ఆయన గారు మాటని సైడ్ అయిపోతే చేసిన దానికి అర్థం ఉండదు. బావన్నట్టు అంతా నామూలంగానే కదా. ఏం కాదు, అంతా ఆయన గారి మాట సాగాలనే తత్వం పెరగడం వల్ల. సరే, అప్పుడంటే ఏదో మీకోసం అలా చేశాడనుకుంటే ఇప్పుడు నిన్ను వెనకేసుకొస్తున్నాను అంటున్నాడేంటి? తప్పు నేను చేస్తే నువ్వు నీ మీద వేసుకుంటున్నావు కాబట్టే అంటున్నాడు. అది నా బాధ్యత అనుకుంటున్నాను. బావ తప్పు అంటున్నాడు, వినొచ్చుగా. ఏదైనా చివరికి నాదే బాధ్యత అంటున్నారుగా అమ్మమ్మ గారు. నన్ను కంట్రోల్ చేయడానికే అమ్మమ్మ ఆ మెలికి పెట్టింది. తెలుసుగా, నేనంటే తనకు అందరికన్నా బాగా తెలుసు కదా. అయినా ఎందుకు అలా చేయడం? పోనీ అన్నయ్య, అంత మాత్రాన నీ మీద ప్రేమ లేదంటావా? విలువ ఇవ్వడం లేదనుకుంటావా? ప్రేమ లేదన్ను కానీ కాస్త విలువ తగ్గిందనిపిస్తుందిరా.